వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. సతీష్ గౌడ్ ఉన్నారు మన వెంబడి. స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఉన్నారు. ఈ స్పోర్ట్స్ గురించి పీటీ స్కూల్ లెవెల్ నుంచే పీటీ స్టార్ట్ కావాలా, ఆ తర్వాత కాలేజీలో ఉండాలా, అక్కడ డిగ్రీలో ఉండాలా, ఆ తర్వాత బీటెక్లో కూడా ప్రతి కాలేజీలో స్పోర్ట్స్ లేని అసలు ఏ కాలేజ్ ఉండదు. ఎందుకంటే ఇది ముందు నుంచే ఉంది. శరీర వ్యాయామం లేకుంటే ఎంత చదువుకున్నా కానీ వాళ్ళు ఎవరికి పని రాకుండా పోతారు, కుటుంబానికి పని రారు, దేశానికి పని రారు. ఎందుకంటే ఇదంతా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఒక పిల్లలు ఎంబడి, ఒక పిల్లగాని ఎంబడి స్కూలు, టీచరు, ఇంటరు, ఫీజు ఏమడి, ఆయన ఆరోగ్యం బాగా లేకుంటే ఆయన ఏం చేస్తాడు అనేదే ఇక్కడ వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానము ఈ తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని చెప్తారు. నా పేరు సతీష్ గౌడ్ అండి. ప్రధానంగా మనం చేసే తప్పు ఏంటంటే తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ పీఈటీ కావాలన్న ఒక ధోరణి, పీఈటీ ఒక స్కూల్కి ఒకటే పీఈటీ ఉండాలి అన్న ధోరణి క్రియేట్ చేసిరు. కానీ విద్యార్థులకి వ్యాయామ విద్య ఎంత అవసరమో, గ్రౌండ్లలో ఏ విధంగా కృత్యాలు చేపిస్తామో అదొక్కటే కాకుండా విద్యార్థులకి తరగతి గదుల్లో కూడా వ్యాయామ విద్య పైన, ఆరోగ్యం పైన ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ఆహారాన్ని తినాలి అనే దానిపైన బోధన చేయాలంటే ప్రాథమిక స్థాయిలోనే వ్యాయామ విద్య సబ్జెక్టును తీసుకురావాలి. ప్రాథమిక స్థాయి నుంచే వ్యాయామ విద్య సబ్జెక్టును తీసుకొస్తే ప్రతి ఒక్క పిల్లవానికి దానిపైన ఒక అవగాహన ఉండి వాడు ముందు చూపుగా ముందుకెళ్ళడం వల్ల మన భారతదేశం క్రీడా భారతదేశంగా తయారవుతుంది. ఈ రోజున మనం చూసుకున్నది ఏంటంటే ఎక్కడో కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు లేని పరిస్థితి, కొన్ని స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేని పరిస్థితి. ఈ విధంగా ఉన్న ఏరియాలలో పీటీని పెట్టడం అనేది అసాధ్యంగా మారింది. కాబట్టి ప్రాథమిక విద్యా స్థాయి నుంచే వ్యాయామ ఉపాధ్యాయుని నియమించి వారితో పాటు విద్యా బోధన కూడా చేయించి వ్యాయామ కృత్యాలు చేపిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క కళాశాలలో 3,000 మంది 4,000 మంది స్ట్రెంత్ ఉన్నారు, కానీ ఏ కళాశాలలో కూడా గ్రౌండ్స్ లేవు. ప్రథమంగా చూసుకుంటే నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి లాంటి కళాశాలలో ఎక్కడ కూడా గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో కూడా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి ఓటమికి గెలుపుకి తేడా తెలియదు. అటువంటి ధోరణిలో వాళ్ళని పెంచుతున్నాం. వాళ్ళకి వ్యాయామ విద్య, శారీరక శ్రమ అనేది ఏది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చొరవ తీసుకొని ప్రతి ఒక్క కళాశాలకు గ్రౌండ్స్ని సదుపాయాలు ఉన్న కళాశాలకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ మన ఏ న్యూస్ వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి మన యూనివర్సిటీ స్థాయి నుంచే అందరినీ ఫిల్ చేసుకుంటాం, అందరినీ ప్రొఫెసర్స్ని ఫిల్ చేస్తాం, అందరినీ అన్ని చూసుకుంటాం అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ, ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ 13 యూనివర్సిటీలకి హెడ్ లాంటి గవర్నమెంట్ యూనివర్సిటీలోనే వ్యాయామ విద్య కుంటుపడిపోయింది. ఈ రోజున అదే మన వ్యాయామ విద్యా కళాశాల దగ్గరికి వెళ్తే మనకు అది కళాశాలన బందెల దొడ్డిన అనే పరిస్థితి ఏర్పడింది. అంత దారుణంగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన చొరవ చూపించి క్రీడా ప్రపంచాన్ని, క్రీడా తెలంగాణని తయారు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో ఉన్న క్రీడా స్థలం గత 10 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న తరుణంలో ఈ గ్రౌండ్లో రంజీ టోర్నమెంట్స్, ఐపీఎల్ టోర్నమెంట్స్ కూడా నడిచిన పరిస్థితి ఉంది. ఈ రోజున దీంట్లో ప్రభుత్వ మీటింగులకి, పెళ్ళిళ్ళకి, పబ్బాలకి ఈ గ్రౌండ్ని ఇచ్చేసి ఏ విధంగా జరిగిందో చూడండి. మొత్తం వెహికల్స్ తిరిగి ఈ రోజున ఇందులో రన్నింగ్ చేసే పరిస్థితి కూడా లేకుండా మొత్తం బండ్ల ఘాట్లతో నిండిపోయింది. ఇటువంటి క్రీడా స్థలాల్లో విద్యార్థులు ప్రాక్టీస్ చేసే నేషనల్ స్థాయి రికార్డు కాదు కదా, స్టేట్ స్థాయి రికార్డు కూడా కొట్టే పరిస్థితి లేదు. తెలంగాణలో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం కంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకొని కొత్త కోచ్ల్ని రిక్రూట్మెంట్ చేసుకొని నాణ్యమైన క్రీడాకారులను తయారు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. చూశారుగా వీళ్ళు ఏమంటారంటే పిల్లలు స్పోర్ట్స్ ఉంటే ధైర్యంగా ఉంటారు, చెమట పోతుంది, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. ఇంకోటి స్టార్టింగ్ నుంచే పిల్లలకు ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచే చెప్తుంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ తెలంగాణ.